అందరికి జై శ్రీరామ్. ఇంటికాడ ఫుల్ బోర్ కొడుతుందని చెప్పి అనిల్ అన్నకైతే కాల్ చేసిన. ఆయనకి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు, ఇట్లా బయటికి పోయాం దారా అన్నాడు. చిన్నగా అట్లనే బయటికి అని చెప్పి వరంగల్ దాకైతే వెళ్తున్నాము. ఇప్పుడు వరంగల్లో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తున్నాము. పోయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని కలిసి అట్లనే 1000 పిల్లర్ టెంపుల్కి ఇంకా భద్రకాళి టెంపుల్ కూడా వెళ్దామని చెప్పి ఇక చిన్న ప్లాన్ చేసుకున్నాం. సో స్టార్ట్ అయిపోతున్నాం ఇక. యశ్వంతపూర్ ఎల్లమ్మ తల్లిని అయితే మొక్కేసుకొని ఇక అట్లనే దారిలో ఫ్యూయల్ కొట్టించుకున్నాం అనమాట. ఇది మన బండి మైలేజ్ ఇచ్చే బండి కాబట్టి ఒక 300 కొట్టించినాము. మస్తు అయిపోతుంది, ఎందుకంటే ఇది లీటర్ అట్లీస్ట్ కాదనుకున్నా 60 కిలోమీటర్స్ ఇస్తుంది గ్లామర్. సో ఇక అయితే మేము వరంగల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుండి వరంగల్ 65 కిలోమీటర్స్ ఏమో ఉంది. చూద్దాం, ఒక 1.5 hours పడుతుంది అనుకుంటా పోవడానికి. చిన్న మెల్ల ముచ్చట్లు పెట్టుకుంటా చూసుకుంటా వేసుకుంటా నిమ్మలంగా పోదాం. ఆకలి అవుతుందని చెప్పి ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కనబడ్డది, ఇక్కడ ఆగినాము. ఈ అన్న మంచి ఇంటికన్నా తిన్నాడు. ఈ అన్న పేరు అనిల్. అన్న ఒకసారి హాయ్ చెప్పన్న ఇటు. చిన్న స్మైల్ తోటి సెట్ చేస్తారు అందరినీ. నేనైతే దోశ చెప్పుకున్నా, తినాలి. చట్నీ అయితే మరి మంచిగా వాసన వస్తుంది, గుమ్మ కూడా వాసన. టేస్ట్ బాగుంది, కానీ కొంచెం తక్కువ ఉంది. కొంచెం ఆల్రెడీ సెట్ నీట్గా తినైతే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. కానీ గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. వెనక కూర్చుంటే ఇట్లా మొత్తం వెనకగా నెట్టేస్తుంది. మేము వచ్చింది ఒక 13-14 కిలోమీటర్స్ అనుకుంటా, అంతే. ఇంకా 50 కిలోమీటర్స్ పోవాలి ఇక. టిఫిన్ టేస్ట్ చెప్పినా మంచిగా ఉంది. ఓకే, 40 రూపీస్ తీసుకోండి అంకుల్. నియర్ బై వచ్చేసినాము. అండ్ అక్కడ కనబడుతున్న లెఫ్ట్ తీసుకుంటే ఎంజేఎం హాస్పిటల్ వస్తుంది. మనం ఇప్పుడు యూటర్న్ తీసుకొని వెనకకైతే వెళ్ళాలి. భద్రకాళి టెంపుల్కి అయితే రీచ్ అయినాము. అండ్ ఇప్పుడైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇది రావడానికి మాకు 1.5 hours పట్టింది. మొత్తం తిరుక్కుంటే ఈ అన్న తెలిసిన గలీలు మొత్తం తిప్పేసిండు. అట్నే ఉన్న చిన్న పనిని కూడా చూసుకొని అలా ఫ్రెండ్ని ఇట్లా కలిసి ఇక గుడికి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి ఇప్పుడు 11:15 అవుతుంది. మేబీ గుడి 1 o'clock క్లోజ్ ఉంటుందో ఉండదో తెలియదు, పోయి చూడాలి. ఫస్ట్ అయితే చాలానే ఉన్నవాడు. చెప్పులు తిప్పేసినావు అన్న, నువ్వు గ్రేట్ అన్న. నేను మర్చిపోయినా అన్న. లోపల స్టాండ్ ఉంటుందేమో కదన్న. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అయితే 5 నుంచి వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 వరకు, అండ్ ఆఫ్టర్నూన్ 3 నుంచి వెళ్ళి 8:30 వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. గుళ్ళో ఏదో ఉత్సవాలు ఇట్లా వేసారు అనుకుంటా, ఎందుకంటే మొత్తం అంత పందిరి ఇట్లా వేసారు. అండ్ ఎండ కూడా ఘోరంగా పడుతుందని చెప్పి భక్తులకు కాలు కాలకుండా కానీ ఇదైతే వేసారు. ఈ చెరువు అయితే మొత్తం ఎండిపోయింది, మరి కావాలని ఎండగొట్టారు అనుకుంటా. మొత్తం ఈడ చూసిన అన్ని చెట్లే ఉన్నాయి, వాటర్ అయితే లేవు. కావాలని ఎండగొట్టినట్టు మళ్ళీ పూడక తీసి వాటర్ ఫిల్ చేస్తారు అనుకుంటా. ఇది భద్రకాళి టెంపుల్.
అండ్ ఇక్కడ ఫోన్స్ అలాడ్ ఉన్నాయో లేవో తెలియదు, కెమెరా కూడా ఆఫ్ చేస్తుందా. దర్శనం తీసుకుని అయితే బయటకు వచ్చినాము. అక్కడ మెన్షన్ చేసి ఉంది, మెన్షన్ చేసి ఉన్నాక ఎందుకు ఫొటోస్ వీడియోస్ తీయడం అని చెప్పేసి మేమే వద్దనుకుని గమ్మున ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ 3-4-5 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ దూరం ఏమి ఉండదు. మనం అయితే ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్స్కి అయితే వచ్చినాం అనమాట. ఆ భద్రకాళి టెంపుల్ నుంచి వెళ్ళి ఇదైతే చాలా దగ్గర, అండ్ ఇది కట్టింది మాత్రం 12th సెంచరీలో. ఇది కాకతీయ డైనాసిటీ కిందకి వస్తుంది. అండ్ ఇదైతే 1000 పిల్లర్స్. అండ్ లోపలికి ఎంటర్ కాగానే నేను వీడియో తీస్తుంటే ఒక అంకుల్ ఉండి ఇక్కడ వీడియో తీయొద్దని చెప్పేసి ఆ వీడియోస్ తీసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసిండు. సో ఇక్కడ నేను ఆ టెంపుల్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఇది ఏం కాదంట, ఏం కాదు తీయొద్దని చెప్పిండు, తీస్తున్నా. అండ్ అట్లనే నాకు ఒక బైకర్ కలిసిండు, బైకర్ భయ్య, ఆయన కూడా వీడియోస్ తీస్తుండే. ఇక్కడ గుళ్ళ నుంచి అయితే బయటకు వచ్చినాము. బయటకు వచ్చి అయితే ఇక మేము అంటే వేడిపోతున్నాం అన్న. ఇక్కడ ఇంకన్నా డిసైడ్ అవుతా అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్ళి వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఎవరిది పెళ్ళి ఉందంట, పోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో ఇది 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్. పోలీస్ స్టేషన్ ఎందుకైనా వాళ్ళకి చివరాస స్ట్రేట్ పోతే ఏమొస్తుంది అన్న? హెడ్ క్వార్టర్స్ వస్తుంది, పెట్రోల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. పోలీస్ హెడ్ క్వార్టర్స్. లెఫ్ట్ పోతే బస్ స్టాండ్, లెఫ్ట్ పోతే ఈ ఏరియా పోతే బస్ స్టాండ్, రైట్ పోతే మార్కెట్, మళ్ళీ బ్యాక్ పోతే గుడికి అది ఉన్నది. అన్న వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్కి అయితే వెళ్ళినాము, అంటే ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. సో వాటికి వెళ్ళి కొంచెం మాట్లాడేసి చేసి అయితే మళ్ళీ మేము జనగానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మ్యాక్సిమము ఒక 1 to 2 hours ఉండొచ్చు. అండ్ అట్లనే మా ఫ్రెండ్ కూడా ఒకరు ఇటు సైడ్ వచ్చిండే అనమాట కలిసి. సో వాళ్ళని కూడా కలిసాము, కలిసి ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక ఎండ మాత్రం నిజంగా ఘోరంగా ఎండబడుతుంది. ఎండ మరీ ఘోరంగా కొడుతుందని చెప్పి 40 కిలోమీటర్స్ వచ్చినాం. ఇటు వచ్చిన తర్వాతకి రానొచ్చిందిగా ఇదైతే తాగుతున్నాం చెరుకు రసం. కెమెరా ఇది తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా 10-11 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక చెరుకు రసం తాగి మేమైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. మా ఎండ మాత్రం గలీజ్గా కొడుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి ఎండకు బయటికి రావాలంటే. కానీ తప్పదు, బయటకు వచ్చినాము, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంకా జస్ట్ 10 కిలోమీటర్స్. నాకైతే వెనక కూర్చోడానికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. ఈ అన్నకు మొత్తం అయితే ఇట్లా వేడికి ఇట్లా చెమటలు వస్తున్నాయి, బండి పైన పోతున్నాయి అని. ఆ హెల్మెట్ పెట్టుకొని మొత్తం ఏనంతా పచ్చి అయిపోయింది. ఫైనల్గా అయితే ఇంటి దగ్గరకు వచ్చేసినాము. వచ్చే దారిలో ఏమైందంటే ఫీల్ అయిపోతే ఇంకా మా లక్ ఏంటంటే పెట్రోల్ బంక్ దగ్గరనే అయిపోయింది. సో కొంచెం దూరం అట్లా నెట్టిన తర్వాత పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రివర్స్ అయితే ఇంటికి వచ్చేసినాము. ఎండ మాత్రం బయట ఘోరంగా ఉంది. అండ్ బాగా కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో.